కాంగ్రెస్ దుకాణం ఇంకొక రెండేళ్ల తర్వాత కేల్ ఖతం దుకాన్ బంద్ 2 साल बाद కేల్ ఖతం దుకాన్ బంద్ ఆ తర్వాత 3 ఏళ్లు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇయాల మున్సిపల్లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండంట ఏం చెప్తుండు మాది అధికార పార్టీ అంటుండంట ఎన్ని రోజులు బై నీ అధికారము ఇంకొక 2 ఏళ్లే కదా 2 ఏళ్ల తర్వాత కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు మర్చిపోవద్దు కరెంట్ అంటే యాదికొచ్చింది తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు ఇంతకు ముందు 10,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందంట ఒక్కొక్క యూనిట్ కు ఇవాళ 90,000 80,000 లక్ష రూపాయల బిల్లు వస్తుందంట అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు గరీబోనికి రూపాయి ఇయ్యరు పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చటానికి ఆయన కడుపు మీద కొడతారు ఎవలకు లాభం జరిగింది 2 ఏళ్లలో ఆలోచన చేయండి ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు మంచి పెద్ద మనిషి తరాల మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి ఇంట్లో వండుకోవాలి గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్లు ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావో భయపడేటోడు ఎవడు లేడు